నమస్తే. తెలంగాణలో మరో ఉద్యమం మొదలు కాబోతుందా అంటే నిజమే అనిపిస్తూ ఉంది. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ అస్తిత్వ వేదిక అదే చెప్పింది, అదే చెప్తుంది. తెలంగాణలో విధ్వంసం జరుగుతుంది, దాన్ని కాపాడడానికి పునర్నిర్మించడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్ జరిగింది, సమావేశం జరిగింది. తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వి ప్రకాష్ గారు మనతో ఉన్నారు. దాని ఉద్దేశం ఏందో ఒకసారి కనుక్కుందాం. సరే, మరో ఉద్యమం అనే అంశం మీరు ప్రెస్ మీట్లో చెప్పారు. అసలు ఏం జరిగింది తెలంగాణలో ఇప్పటి వరకు, అసలు ఏం జరుగుతుంది, ఈ అస్తిత్వ వేదిక ఎందుకు ఏర్పడ్డది, దీని ఉద్దేశం ఏంది, కమిటీలు కూడా డిస్టిక్ వారీగా ఏమైనా వేసే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా. ఇది అస్తిత్వ వేదిక అన్ని జిల్లాలలో కూడా తన శాఖలను ప్రారంభిస్తుంది. మెయిన్గా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలని, అంటే యూత్లో తెలంగాణ అస్తిత్వం పట్ల ఒక సోయిని కలిగించడం అనేది ప్రధానమైంది. అస్తిత్వం అంటే ఏంది? అస్తిత్వం అంటే ఎవ్రీథింగ్. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ అస్తిత్వమే. మన మూలాలు కూడా మన అస్తిత్వమే, మన చరిత్ర, మన సంస్కృతి కూడా మన అస్తిత్వమే. మీరు వెలుగుమెట్లలో రఘు కానీ మీరు కానీ చాలా అద్భుతమైన పాత్ర ప్లే చేశారు. అయ్యో మేమెందుకు లేము అనే బాధ మాకు కలిగిందాడ. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇప్పుడు హైడ్రా చేసే దురాచారాలు కానీ, అంటే ఎక్కడికక్కడ కూలగొట్టడం కానీ, ఏ న్యాయశాస్త్రం చెప్పింది మనుషులు అక్కడ జీవిస్తుంటే కూలగొట్టమని? అది ఒకవేళ నువ్వు ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చినట్టయితే, ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చిన దాన్ని కోర్టు ద్వారా నువ్వు ఆ పర్మిషన్ రద్దు చేసి దాని మీద చర్య తీసుకోవాలి. ముందు వాళ్ళకు కోర్టు పోయే అవకాశం ఇవ్వాలి కదా. నీకు హైదరాబాద్ది సిటీ పోలీస్ యాక్ట్లో వాళ్ళు ఇవి పెట్టారు, ఒక గైడ్ లైన్స్ పెట్టారు. సైబరాబాద్లో కానీ, రాచకొండలో కానీ, హైదరాబాద్లో కానీ ఎవరైనా దుర్మార్గంగా ఇంట్లో ఉన్నా కూడా దౌర్జన్యంగా వాళ్ళని బయటికి నెట్టే హక్కు ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు. కోర్టు ద్వారా వెకేట్ చేయించాలి. మరి అన్ని పక్కకు పెట్టి పోలీస్ ఫోర్స్ని దించి కూలగొట్టడం అనేది అది అస్తిత్వం మీద దాడే. అది వాళ్ళంతా తెలంగాణ బిడ్డలు. ఎవరైనా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే. వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా వాళ్ళ అస్తిత్వము ఇది అన్ని రకాలుగా ప్రభుత్వాలు కూడా అస్తిత్వానికి హానికరంగా పరిణమించినాయి. పక్క రాష్ట్రంలో ఉన్న పెద్దలు కూడా అస్తిత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మన మూలాలు మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈనాటి తరానికి తెలంగాణ సోయి లేదు. తెలంగాణ సోయిని కలిగించాల్సిన బాధ్యతను మేము మన ఎత్తి మీద వేసుకున్నాం. పోరాటాలల్లో యువతరమే పాల్గొంటుంది. కానీ మాలాంటి వాళ్ళము ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరం, ఏది అనవసరం, మా దానిలో ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీం కూడా పెడుతున్నాం. ప్రతి విషయం మీద కూలంకుషంగా పరిశీలించి ఏది మంచి, ఏది చెడు, దేని విషయంలో మనం ప్రజల్ని ఉద్యమోన్ముఖులను చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏ విషయంలో అవగాహన కల్పించాలనేది అస్తిత్వ వేదిక రూపొందించుకుంటున్నాం. రేపటి సమావేశంలోనే తెలంగాణ అస్తిత్వ వేదిక పుస్తకాన్ని కూడా మేము రిలీజ్ చేస్తున్నాం. సార్, ఈ అస్తిత్వం దెబ్బతినడం అనేది గత 10 ఏళ్ల క్రితం జరిగిందా, అప్పటి నుంచి కొనసాగుతుందా, లేదా ఇప్పుడు జరుగుతుందా? ఏం చెప్తారు సార్ ఈ అంశానికి? నిజాం కాలం నుంచి జరుగుతూనే ఉన్నది, కుతుబ్ షాహీల కాలం నుంచి జరుగుతూనే ఉన్నది. నిరంతరం అస్తిత్వం అనేది ఒక ప్రోధి చేసుకోవడం, ఎవాల్వ్ కావడం అనేది అది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది, ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది. సేమ్ టైం విధ్వంసం కూడా ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉన్నది, ప్రతిరోజు జరుగుతూనే ఉన్నది. కొద్దిగా హెచ్చు తగ్గు స్థాయిలో జరిగింది. కేసీఆర్ గారి పాలనలో ఏంటంటే కొంతవరకు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం జరిగింది. మరో పక్కన ఇసుకను, గుట్టల్ని ధ్వంసం చేసే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు చైనాలో మావో విజయవంతమైన తర్వాత, విప్లవాన్ని విజయవంతమైన తర్వాత ఒక సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చాడు. అట్లాంటి విప్లవం తెలంగాణలో జరగాల్సి ఉండే. మేమందరం కూడా సంతోషంలో పడిపోయి ఆ ప్రభుత్వంలో భాగమైనమే తప్ప మాకు ఈ సోయి రాలేదు అప్పుడే. నిజంగానే అప్పటి నుంచి మేము ఈ అస్తిత్వ వేదిక పెట్టి ఉంటే చాలా విధ్వంసాన్ని ఆపగలిగే వాళ్ళం. ఇప్పటికైనా లేట్ ఈజ్ బెటర్ దెన్ నెవర్ అంటాం. ఇప్పటికైనా మా తప్పు తెలుసుకున్నాం. ఇప్పుడు అస్తిత్వ వేదిక అవసరం చాలా ఉంది. నిన్న మీరు చూశారు పార్లమెంట్లో తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు, అది తెలంగాణ మీద దాడది. అదేవిధంగా మొన్న ఆంధ్ర ఎంపీ మాట్లాడింది కానీ, మనకి ఇరిగేషన్ మినిస్టరు కాళేశ్వరం విషయంలో మాట్లాడినాయి కానీ, ఇవన్నీ దాడులుగానే చూస్తాం మేము. వాటితో పాటుగా జీవన విధ్వంసం అవుతున్నది. ఇక్కడ మనం బర్గర్లు, పిజ్జాలు తింటున్నాం. ఇది మన సాంప్రదాయం కాదు, మన ఫుడ్ కాదు. ఇది మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఆహారపు అలవాట్లను ఈ తరానికి చెప్పకపోతే వాళ్ళు నిర్వీర్యులు అయిపోతారు. వాళ్ళ సెల్ ఫోన్కు దాసులు అవుతున్నారు, గంజాయికి దాసులు అవుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో మొన్న ఏటున్నారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు చీఫ్ గెస్ట్గా పోయినా గంజాయి ఊళ్ళలోకి వచ్చింది విచ్చలవిడిగా. వాళ్ళు యువతరం అంతా నిర్వీర్యం అయిపోతున్నారు. శ్రీశ్రీ చెప్పినట్టు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులైపోతున్నారు, సెల్ ఫోన్లకు, గంజాయికి దాసులు అయిపోతున్నారు. అట్లా కాకుండా ఆయన ఆశించిన నవయుగ నిర్మాతలుగా ఈనాటి విద్యార్థులను, ఈనాటి యువకులను తీర్చిదిద్దే బాధ్యత మా మీద కొంత ఉంది. ఉద్యమకారులుగా ఎంతోమంది బలిదానాలు చేసుకున్నది ఈ భ్రష్టు పట్టిన రాజకీయాల కోసం కాదు, ఒక అద్భుతమైన ఉజ్వలమైన తెలంగాణను చూడాలని. అమరవీరుల ఆశయాలు కూడా మా అస్తిత్వ వేదికలో ఉన్నాయి.
సార్ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అస్తిత్వం అనారోగ్యానికి గురైంది, ఆరోగ్యంగా చేయడానికి మీ అస్తిత్వ వేదిక పనిచేస్తుందా సార్? అన్ని రకాలుగా తెలంగాణ అన్ని రకాలుగా అనారోగ్యానికి గురైంది. ఈ మట్టి విషతుల్యమైంది, ఈ గాలి కాలుష్యమైంది, ఈ నీరు కెమికల్స్ తో నిండిపోయింది, ఈ మనుషుల మస్తిష్కాలలో రేడియేషన్ కల్చర్ వచ్చేసింది, స్టార్ కల్చర్ వచ్చేసింది. కాబట్టి సమూలంగా ప్రతి విషయాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది, ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేయాలి. ఇదంతా పెద్ద భారము, కానీ మేమేందంటే ఇగ్నైట్ చేయగలుగుతాం. ముందు పోవాల్సిన తరం మీలాంటి వాళ్ళదే. సార్ మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా పాల్గొన్నారు, మీరు ఎందుకు రెస్ట్ తీసుకోవచ్చు కదా సార్? ఎందుకు మళ్ళీ అస్తిత్వ వేదికలు, ఎందుకు కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా? ప్రజల కోసం ప్రాణం ఇచ్చే గడ్డ ఇది. నీకు ప్రపంచంలో వేరే కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యమాల్లో పోయి చచ్చే వాళ్ళు ఉంటారు, కానీ ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్న గడ్డ ఇది. సరే మేము ప్రాణాలు ఇవ్వలేకపోయినా ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం నిలబడదాం. కొన్నిసార్లు నీరు కప్పినట్టు ఉంటుంది, కొన్నిసార్లు బయటకు వస్తుంది, జ్వాలగా బయటకు వస్తుంది. సరే ఇప్పటికైనా మనము ముందుకు రాకపోతే నడవదు ఇది అనే ఉద్దేశంతోనే మీలాంటి వాళ్ళందరినీ ముందు పెట్టి మేము కొంత గైడెన్స్ ఇస్తూ ముందుకు పోవాలనే ఆలోచనతోని చేస్తున్నాం. మీలాంటి ఛానల్స్ మాకు సహకరించాలి. ఐఎమ్ అప్రిషియేటింగ్ మన తెలంగాణ. సార్ ఈ తెలంగాణ అస్తిత్వ వేదిక ఈ ఫోర్స్ అనేది ప్రభుత్వాలపై ఉంటుందా లేకపోతే వ్యక్తులపై ఉంటుందా సార్? అంటే ప్రభుత్వాలకు మేము ఇప్పుడు ఉదాహరణ మూసి ఉంది, ఇది పెద్ద విధ్వంసం, సుందరీకరణ ఎవరు వద్దన్నారు, కానీ ముందు మురుగునీటిని శుభ్రం చేయాలి. కాబట్టి మేము మా పద్ధతిలో మేము రీసెర్చ్ చేసి వాళ్ళకు ఒకటి విజ్ఞప్తి చేస్తాం, ఈ పద్ధతిలో మూసిని ప్రక్షాళన చేయండి, మేము మీతో ఉంటాం. ఒకవేళ అట్లా చేయలేదనుకోండి ప్రతిపక్షాలకు చెప్తాం, లేదా ఉద్యమ సంస్థలకు చెప్తాం. మూసి మీద చాలా మంది ఉద్యమ సంస్థలు ఉన్నాయి, వాళ్ళని కలుపుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో ఎట్లా దాన్ని ప్రక్షాళన చేయాలనో చెప్తాం. నిర్వాసితుల తరఫున ఉంటాం. నిర్వాసితులు ఉండరని మేము అన్నాం, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఏ డెవలప్మెంట్లనైనా నిర్వాసితులు ఉండాలి. కానీ నిర్వాసితులను చేసి మళ్ళీ సుందరీకరణ పేరుతోనే బహుళ అంతస్తుల భవనాలు కడితే వాళ్ళు మ్యాపిల్ టౌన్ వాళ్ళు కానీ మధు పార్క్ రిడ్జ్ వాళ్ళంతా ఎందుకు పోవాలి? నదికి ఒక లైఫ్ ఉంటుంది. నదిలో 84 లక్షల జీవరాశులు ఉంటాయి, బయోడైవర్సిటీ. నది కోసం కాదు, నది పర్యావరణ కోసం. నది ద్వారా పర్యావరణ సమతుల్యత ఉంటుంది. నది లోపల ఏమీ కట్టద్దు. మేము రేపు డిమాండ్ కూడా చేస్తాం, గౌలిగూడ బస్ స్టాండ్ను కూల్చేయాలి, దాన్ని బయటికి తరలించాలి. సిటీ చాలా విశాలంగా ఉంది, ఇప్పుడు అది ఇరుకైపోయింది. నదిలో అది కట్టారు, అప్పుడు ఎవరు ఆపలేకపోయారు. ఇప్పుడు కూడా మాలాంటి వాళ్ళ ముందుకు రాకపోతే మూసీ నదే మాయమైపోతుంది అంది. ఎందుకంటే ఇప్పుడు గజానికి 2 లక్షలు దాకా ఆ ఏరియాలో. మూసీ నదిలో ఎక్కడైనా 52 కిలోమీటర్లలో 1 నుంచి 2 లక్షలు ఉంది. నది కుంచుకపోతుంది, నది ఆకాశ ఆర్మ్యాలకు నిలవైపోతుంది. నదిలాగా కాపాడాలి. నోరు లేని జీవరాశులకు నోరు కావాలి, నోరు లేని నీళ్లకు నోరు కావాలి, నోరు లేని ప్రకృతికి నోరు కావాలి. అది మా ఆశయం. సరే ఒక చివరి అంశము, తెలంగాణ విభజన అనేది సున్నితమైన అంశం, అది ఎంతో మంది బలిదానాలు చేసినారు. ఈ అంశం గురించి మీరు స్పందించాలి, తెలంగాణ కూడా చూస్తూ ఉంది. తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీకి సంబంధించి బ్రిటిష్ పాకిస్తాన్ ఇండియన్ ఎట్లయితే విడగొడుతుందో అట్లే విడగొట్టిందో కొన్ని వ్యాఖ్యలు, ఆంతర్యం ఏంటి సార్ దాంట్లో? అంటే ఇట్లాంటి ప్రజాప్రతినిధులు సభలకు పోతే వాళ్ళకి చరిత్ర తెలియదు, వాళ్ళకి వర్తమానం తెలియదు. ఆయన బీజేపీ కదా. నేను ఒక్కసారి మీ అందరికి గుర్తు చేస్తున్నా, మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నినాదం ఇచ్చింది ఎవరో కాదు, బీజేపీ పార్టీయే. అందరికంటే ముందు 97, 98లో కాకినాడలో తీర్మానం పెట్టి ఆ తీర్మానాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో బలపరిచి ఎలక్షన్లో పోయి ఆ తీర్మానం పేరుతోని 4 ఎంపీలను ఇక్కడ గెలిపించుకొని తెలంగాణ మేము ఇస్తామని చెప్పి అద్వానీ వద్దనని చెప్పి మూలకు అన్నారు వాళ్ళు. ఇవాళ అదే తేజస్వి సూర్య మరి వాళ్ళ పార్టీ తెలంగాణను అడిగిందనేది ఆయనకు సోయలేదు. ఇంకోటి సుదర్శన్జీ ఆర్ఎస్ఎస్ చీఫ్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు, జయశంకర్ గారు, నరేంద్ర గారిని వెంట పెట్టుకొని వాళ్ళిద్దరు మంత్రులు అప్పుడు నాగపూర్లో పోయి బంతి భోజనాలు చేసి సుదర్శన్జీకి నచ్చజెప్పి మీ గోల్వాల్కర్ గారి సిద్ధాంతం చిన్న రాష్ట్రాలని చెప్పి నచ్చజెప్పి అక్కడి నుంచి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేస్తేనే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మీరు బిల్ పెట్టండి మేము సమర్థిస్తామని బీజేపీ చెప్పింది. మరి బీజేపీ సపోర్ట్ చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు ఈయన? వెంకయ్యనాయుడు చివరి రోజు రాజ్యసభలో ఉదయం నుంచి సాయంత్రం దాకా 27 సవరణలు అడిగాడు. అన్నిటికీ మన్మోహన్ సింగ్ నచ్చ చెప్పిన తర్వాతనే కదా బిల్ పెట్టింది. ఎట్లా అట్లా మాట్లాడతాడు ఆయన? పాకిస్తాన్ ఇండియా అట్లా జరిగిందా? ఆ విభజన బ్రిటిష్ వాడు డిసైడ్ చేశాడు. ఇది అట్లా కాదు కదా. ఇది ఎంతో చర్చలు, ఆంటోనీ కమిటీ, ఇంకెవరో పెద్ద మనిషితో ఒక కమిటీ వేశారు. ఎన్నో 5 ఏళ్ళు జరిగింది కదా. డిసెంబర్ 9 ప్రకటనకును 14 జూన్కి అంటే బిల్లు పెట్టిన 20 ఫిబ్రవరి 2014, 4.5 సంవత్సరాలు ఎక్సర్సైజ్ జరిగిన తర్వాత కదా, ఎంతోమంది బలిదానాల తర్వాత కదా. మరి ఆ పార్టీయే ఫస్ట్ తెలంగాణ అన్నది.
తెలంగాణ రావడానికి ఆ పార్టీయే ప్రధాన కారణం. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ లాంటి వాళ్ళు ఇక్కడ వచ్చి చెప్పింది ఏంది? కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు తెలియక అట్లా మాట్లాడాడు. రికార్డులకు వెళ్ళి తొలగించాలని చెప్పి ఇక్కడున్న పార్లమెంట్ సభ్యులను నేను కోరుతున్న కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని, కాంగ్రెస్ ఎంపీలను రికార్డులో ఉండకూడదు అటువంటి మాటలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు చైతన్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడి నుంచి లోక్సభకు ఎన్నికైన వాళ్ళు సైలెంట్గా ఉంటే ఎట్లా? కాబట్టి అది దురదృష్టకరం, అట్లా మాట్లాడకూడదు. చివరి సార్ ఈయన అంటే నూతన ఎంపీ కాబట్టి కొత్త ఎంపీ, యువకుడు, తెలియకపో చరిత్ర. గతంలో మోడీ గారు కూడా అన్నట్లు ఉన్నారు, తల్లిని చంపి పిల్లల్ని బతికించారు. మరి ఆయనకు కూడా తెలియదా సార్? తల్లిని చంపలే కదా. ఇప్పుడు పక్కన ఆంధ్రప్రదేశ్ ఉన్నది కదా, నిజంగానే తల్లిని చంపితే అనుకోవచ్చు. మోడీ గారు చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి అట్లా మాట్లాడాడు. ఇక తర్వాత ఎప్పుడు ఆయన మళ్ళీ ఆ మాట అనలేదని నేను అనుకుంటా. ఒకవేళ అంటే మాత్రం మోడీని రానిచ్చేది లేదు, ఎక్కడికక్కడ నిలదీస్తాం ఇంకోసారి కనుక ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడితే. థ్యాంక్ యూ. ఇది ఈ తెలంగాణ అస్తిత్వ వేదిక. తెలంగాణ అన్ని రకాలుగా అస్తిత్వం కోల్పోతుంది. ఆ అస్తిత్వాన్ని కాపాడడం కోసమే ఏర్పడిన వేదికనే తెలంగాణ అస్తిత్వ వేదిక అని దానికి చైర్మన్గా ఉన్నటువంటి వి ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ తేజస్వి సూర్య ఎవరైతే ఉన్నారో ఎంపీ, ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనకి చరిత్ర తెలియదు, ఈ మధ్య కాలంలో ఎంపీ అయింది కాబట్టి ఏదో ఆవేశంలోనో ఏదో చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతాం. అసలు ఈ తెలంగాణ విభజన అనేది బీజేపీ మొదట ప్రతిపాదించింది అనే విషయం ఆయనకు తెలియదు అని ఓ రకంగా విమర్శలు చేస్తున్న అంశం అయితే కనిపిస్తా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.